హాయ్ అండి. చాలామంది నన్ను నా కమెంట్స్‌లో కానీ, మెయిల్‌లో కానీ అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే, మూవింగ్ యావరేజెస్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి? ప్లీజ్ చెప్తారా మేడం అని చాలామంది నన్ను క్వెషన్ చేశారు. సో, నేనిప్పుడు మూవింగ్ యావరేజ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి? నేను యూజ్ చేసిన మూవింగ్ యావరేజ్ గురించి నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ చూద్దాము మనము. మూవింగ్ యావరేజ్ అనేది మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, నేను అప్‌స్టాక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ స్టడీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనము ఇక్కడ సెర్చ్ దగ్గరికి వెళ్ళి స్టడీస్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ దగ్గరికి వెళ్ళి మనము మూవింగ్ యావరేజ్ అని టైప్ చేసామంటే ఇది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పీరియడ్ అనేది ఉంటుంది. మనం 9 డేసా, 50 డేసా, 100 డేసా, 120 డేసా, ఎంత పీరియడ్నైనా మనము మూవింగ్ యావరేజ్కి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 9 డేస్ పీరియడ్ అనేది నేను యాడ్ చేసుకున్నాను దీంట్లో. సో మీరు ఇక్కడ 9 నేను యూజ్ చేసేది 9 గురించి కాబట్టి నేను 9 చెప్తున్నా. ఇక్కడ 9 పెట్టుకోవాలి. ఇక్కడ ఫీల్డ్ అనేది క్లోజ్లోనే ఉంటుంది. దీన్ని మనం ఏం టచ్ చేయము. తర్వాత టైప్లోకి వెళ్ళాలి. టైప్లోకి వెళ్తే మీకు ఇక్కడ సింపుల్, ఎక్స్పోనెన్షియల్ ఇలా చాలా రకాలు చూపిస్తాయి. మనం ఎక్కువ మంది యూజ్ చేసేది సింపుల్ అండ్ ఎక్స్పోనెన్షియల్. సో నేను ఎక్స్పోనెన్షియల్ ఏంటి అని అంటే, మార్కెట్ మన డైరెక్షన్ని ఖచ్చితంగా చూపించేస్తుంది వెంటనే లైవ్లో. అదే సింపుల్ అనుకోండి, కొద్దిగా లేట్గా చూపిస్తుంది, ఆ రోజు యావరేజ్ తీసుకుంటుంది. సో మనం ఎక్స్పోనెన్షియల్ పెట్టుకున్నాము అని అంటే మన లైవ్ మార్కెట్లో ఎలా మనం వెళ్తూ ఉంటాయి కదా క్యాండిల్స్తో పాటు మనకి అది ఒక ట్రెండ్ లాగా ఫాలో అవుతూ ఉంటుంది. మనకు చెప్తుంది డైరెక్షన్ ఎటు ఉంది అనేది. సో ఎక్స్పోనెన్షియల్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కలర్ అనేది మనం ఏదైనా పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ అనేది మనము పెట్టుకోవచ్చు. నేనంటే ఇక్కడ మెరూన్ రెడ్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ప్యానెల్ 1 ఇక్కడ ఏం చేంజ్ చేయకూడదు, ఇంకా ఏమి చేంజ్ చేయకూడదు. ఈ 2 మాత్రమే చేంజ్ చేయాలి. పీరియడ్ దగ్గర చేంజ్ చేయాలి, ప్లస్ ఎక్స్పోనెన్షియల్ సింపుల్ అన్న చోట సింపుల్ అని ఉంటుంది. మీకు సింపుల్ తీసేసి ఎక్స్పోనెన్షియల్ పెట్టుకున్నట్టయితే మనం డన్ అని కొట్టేసేయాలి. సో మనకి ఇక్కడ మూవింగ్ యావరేజ్ అనేది యాడ్ అయిపోతుంది మన చార్ట్లో. చూసారు కదా, ఇది మెరూన్ రెడ్ కలర్ది మూవింగ్ యావరేజ్. ఈ స్కై బ్లూ కనిపిస్తుంది కదా, అది ఏ మూవింగ్ యావరేజ్ అని అంటే, నేను 50 డే మూవింగ్ యావరేజ్ని కూడా యాడ్ చేసుకుంటాను. సో 50 డే అనేది మనం పీరియడ్ దగ్గర ఏం చేయాలి, క్లిక్ చేసి 50 అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకా మిగతాదంతా ఏం మనం చేంజ్ చేయము. ఇక్కడ సింపుల్ దగ్గర ఎక్స్పోనెన్షియల్ పెట్టుకుంటాము. ఇక్కడ మనకు కలర్ ఏది కావాలంటే దాన్ని ఇచ్చుకోవచ్చు. సో డన్ అని కొట్టేయంగానే మనకి మూవింగ్ యావరేజెస్ అనేవి యాడ్ అయిపోతాయి. ఇలా మనం మూవింగ్ యావరేజెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నట్టయితే మనకి ట్రెండ్ని మెయిన్గా ఈ మూవింగ్ యావరేజ్ ఎటువైపు వెళ్తుంది అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. అంతేకాని దీని మీదనే బై సెల్ తీసుకోవాలనేది ఉండదు. అదొక స్ట్రాటజీ అంతే. మనం దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకే అర్థమైపోతూ ఉంటుంది. సో ఇలా మీరు మీ మూవింగ్ యావరేజెస్ని యాడ్ చేసుకోవాలి. అండ్ కలర్స్ కూడా మనకు నచ్చిన కలర్ అనేది మనము సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదా నా ఈమెయిల్ ఐడి womentrader92@gmail.com కైనా పోస్ట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Women Trader. Thank you.